ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలందరికీ నమస్కారం. ఉద్యోగాల్ని సాధించడం అనేది ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం ఇంకా కష్టమని విషయం మనకు అవగతమే. మరి ఒక్క ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా 4 ప్రభుత్వ ఉద్యోగాలకి ఒకేసారి సెలెక్ట్ అయి యువతకు ప్రేరణగా నిలుస్తున్న ఆర్మూర్ మండలం గోవింద్పేట్ గ్రామ నివాసి అయిన శ్రీ సిరిపురం సురేందర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వారి నేపథ్యం, ఈ 4 ఉద్యోగాల్ని సాధించడంలో వారి కృషి ఎట్లా సాగిందనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి సురేందర్ గారు. నమస్కారం సార్. చెప్పండి, మీ నేపథ్యం ఎట్లా ఉంది, మీ కృషి ఎట్లా ఉంది? 4 ఉద్యోగాలు ఒకేసారి సాధించడం అనేది చాలా గొప్ప విషయమే. ఈ సందర్భంగా మీ నేపథ్యం ఏంటి, ఈ 4 ఉద్యోగాలను సాధించడమో మీ కృషి ఎట్లా సాగింది? సార్, మాది ఆర్మూర్ మండలం గోవింద్పేట్ గ్రామం. అమ్మ నాన్న దినసరి కూలీలు. అంటే మనకు భూమి లేకపోయినప్పటికీ కౌలుదారుగా చేస్తూ బీడీ కార్మికులుగా చేస్తూ మమ్మల్ని చదివించడం జరిగింది. ఒకానొక సమయంలో మా అక్కని చదివించే స్తోమత లేకపోవడంతో అక్కయ్యని 8వ తరగతి వరకు చదివిస్తా అంటే అక్కయ్య పట్టుబట్టి పనిచేస్తూ 10వ తరగతి వరకు చదవడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి అన్నయ్య చదువుకుంటూ అట్లా ముందుకు వెళ్తుంటే మన ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో నేను 8వ తరగతి నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు విలేజ్లో పేపర్ వేయడం జరిగింది. 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు పేపర్ వేయడం జరిగింది. అలాగే పేపర్ వేస్తూనే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు ఇక్కడ నిజామాబాద్లోనే ఉంటూ రూమ్లో డిగ్రీ ఎస్ఎస్ఆర్లో చేశాను. డే టైంలో కాలేజ్కి వెళ్తూ అలాగే ఈవినింగ్ టైంలో ట్యూటర్గా పనిచేయడం జరిగింది. కొన్ని రోజులకి మన పరిస్థితి బాగా లేకపోవడంతో మన పీజీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ జరగాలన్నా కూడా, అన్నయ్య ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా కంపల్సరీ మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు వసతి కావాలి. ఆ సమయంలో నేను పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో సీటు సంపాదిస్తే ఇవన్నీ అవకాశాలు మనకు అందుబాటులో ఉంటాయనే ఉద్దేశంతో పీజీలో నేను ఎంట్రన్స్ రాసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ సీట్ సంపాదించడం జరిగింది. నిజానికి మన పీజీలో ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నారు? ఎంఈ తెలుగు ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం జరిగింది. అది నిజానికి మన జీవిత ప్రస్థానంలో ఆ పీజీ వరకు కూడా ఒక్కటే అనుకుంటే పీజీ తర్వాత నా మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. పీజీలో ఎప్పుడైతే నాకు అక్కడ సీట్ రావడం జరిగిందో అప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు గ్రంథాలయము, గ్రౌండ్ అన్ని అందుబాటులో ఉండడంతో మా అన్నయ్యని కూడా అక్కడికే తీసుకెళ్లడం జరిగింది. అన్నయ్య కూడా నాతో పాటుగా ఉంటూ అక్కడ ఆ లైబ్రరీని కానీ గ్రౌండ్ని కానీ మంచిగా యూజ్ చేసుకొని 2018లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది మా అన్నయ్య. నిజానికి నాకంటే మంచిగా విశ్వవిద్యాలయాన్ని యూజ్ చేసుకున్నాడంటే మా అన్నయ్య గారు అని చెప్పచ్చు. ఆ తర్వాత అప్పుడు పరిస్థితులు బాగాలేకపోవడంతో ఇక్కడ కాలేజీకి వెళ్తూనే క్యాటరింగ్ పనులకు వెళ్ళేవాళ్ళం. అన్నయ్య కూడా నాతో పాటు క్యాటరింగ్ పనులకు వచ్చేవాడు. ఆ విధంగా అన్నయ్యకి 2018లో ఎస్ఐ జాబ్ రావడము, మళ్ళీ 2018లోనే అప్పుడు 2016లో పీజీ అయిపోవడంతో బీఎడ్ చేద్దామంటే పరిస్థితులు బాగాలేకపోవడంతో ఒక 1 year నేను గ్యాప్ తీసుకోవడం జరిగింది, ఎడ్యుకేషన్ మొత్తం పక్కన పెట్టేసి. అదే సమయంలో మా మిత్రులు మరియు ప్రొఫెసర్ల సలహా మేరకు 2018లో నేను జాతీయ స్థాయిలో జరిగే నెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడం జరిగింది. 2018లో నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడంతో పాటు 2018లోనే జూన్లో జరిగిన ఎంట్రన్స్లో జాతీయ స్థాయిలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి ఎంపిక అవ్వడం జరిగింది. ఆ మరుసటి సంవత్సరమే 2019లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సాగి కమలాకర శర్మ గారి పర్యవేక్షణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల సాహిత్యం సమగ్ర పరిశీలన అనే అంశాన్ని ఎన్నుకొని అక్కడ పిహెచ్డిలో అడ్మిషన్ పొందడం జరిగింది. ఆ తర్వాత ఇది ఇట్లా జరుగుతుంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లు, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు పడటంతో 2020 కరోనా టైంలో కూడా నేను చాలామంది కరోనా టైంలో అంటే ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. అప్పుడు నాకు కూడా కరోనా వచ్చినుండే. అయినా కూడా ఆ సమయంలో కూడా ఒక రూమ్లో ఉండి స్కూల్ పుస్తకాలు చదవడము ఇవన్నీ చేయడం వల్ల అందరికన్నా ఒక మెట్టు ముందున్నా అని అనుకుంటున్నాను. ఈ జాబ్స్కి సంబంధించి ఇప్పుడు 4 జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యారు. ఏ జాబ్స్కి సెలెక్ట్ అయ్యారు, వాటికి సంబంధించిన కృషి ఎట్లా సాగిందనే విషయాన్ని మా శ్రోతలకు, మా యువతకి ప్రేరణగా నిలిచిన మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి. అయితే నేను ప్రస్తుతము తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్లో
టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఈ 4 ఉద్యోగాలకు ఎంపిక అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి నేను డిగ్రీ లెక్చరర్గా జాయిన్ అయ్యి నాట్ విల్లింగ్ ఇవ్వాలి 3 అని అనుకుంటున్నాను. అయితే ఈ కృషి ఎట్లా అంటే నేను ఎక్కడా కూడా కోచింగ్ తీసుకోలేదు. నిజానికి ఎంతో కొంత విషయ పరిజ్ఞానం ఉంటే మనకు ఎలాంటి కోచింగ్ అవసరం లేదని నా అభిప్రాయం. అలాగే ప్రిపరేషన్ టైంలో అయితే కొన్ని ప్రామాణికమైన పుస్తకాలు ఎన్నుకొని దాన్ని ఎక్కువ సార్లు చదువుతుంటే లాభం ఉంటుందని నా అభిప్రాయం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా సమయము, ప్రణాళిక ఈ 2 ఎప్పుడైతే మనం కరెక్ట్గా చూసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా విజయం అనేది మన దగ్గరకు వస్తుంది. సమయము మనం బాగా యూజ్ చేసుకోవాలి. అలాగే ప్రణాళిక అనేది చాలా ముఖ్యమైనది. ప్రణాళిక లేకుండా ముందడుగు వేస్తే మనం విఫలం కావడానికి ప్రణాళిక వేసుకోవడమే అంటారు ఒక సామాజిక శాస్త్రవేత్త. అందుకే మన ప్రణాళిక ఎంత మంచిగా ఉంటే సగం విజయం అక్కడే అయిపోతుందని నా అభిప్రాయం. అందుకే చాలా బాగా ప్రణాళిక చేసుకోవాలి. దానికోసం కొద్దిగా సమయం వెచ్చించైనా సరే మనం ప్రణాళిక ముందుగా కరెక్ట్గా వేసుకుంటే మనం ఆటోమేటిక్గా విజయం వైపు అడుగులు వేసినట్టే అని చెప్తాను. అయితే మీరు ఈ సమయం ప్రణాళిక గురించి మీరు చెప్తున్నారు కాబట్టి ఈ సమయం ప్రణాళిక అనేది ప్రతి జాబ్కి మీరు ఎట్లా కేటగరైజ్ చేసుకోగలిగారు అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారండి. అయితే ఎప్పుడైనా సరే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో మొదటిగా మనం అనుకోవాల్సింది ఏదో ఒకటి మాత్రమే ఎన్నుకోవాలి. ఐదర్ గ్రూప్స్ ఆర్ టీచింగ్ ఫీల్డ్, లేకపోతే ఇటు కానిస్టేబుల్ ఎస్ఐ సైడా లేకపోతే టీచింగ్ ఫీల్డా, ఏదో ఒకటి మనం నిర్ణయించుకోవాలి. ఒకటి నిర్ణయించుకున్న తర్వాత అది ఒక్క పోస్ట్ ఉందా 2 పోస్టులు ఉన్నాయా మనకు సంబంధం లేదు. ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత తప్పకుండా అటు సైడే మన ప్రయాణం ఉండాలి. అలాగే మనం మార్కెట్లో దొరికే అన్ని పుస్తకాలు కాకుండా కొన్ని పుస్తకాలు మాత్రమే 1, 2, 3 ఇట్లా కొన్ని పుస్తకాలు మాత్రమే ఎన్నుకొని దాన్ని ప్రణాళికాబద్ధంగా 1కి 4 సార్లు ఎక్కువ సార్లు ఎప్పుడైతే మనం రివిజన్ చేస్తామో అప్పుడు మంచి ఫలితం ఉంటుంది. అలాగే నేను నా జీవితంలో అయితే ఇది ఒకసారి టీచింగ్ ఫీల్డ్ అని నేను అనుకున్నా. బయట వారి నుంచి ఎన్ని అంటే ఒత్తిడి అనుకోరాదు, కానీ ఎందరు ఏం చెప్పినా కూడా టీచింగ్ ఫీల్డ్ నాకు ఇష్టం కాబట్టి ఇదే ఫీల్డ్లో ఉండాలి. అయితే ఎల్పీ నుంచి లాంగ్వేజ్ పండిత్ నుంచి అటు ప్రొఫెసర్ పోస్ట్ వరకు అది ఏదైనా సరే ఇదే ఫీల్డ్లో ఉండాలి, నేను ఇటే ప్రిపేర్ కావాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్న తర్వాత ఇక ఏది కూడా ఎగ్జామ్ సైడ్ నేను ఆలోచన పెట్టలేదు. ఈ ప్రణాళికలో భాగంగా నేను ఒక రోజుని 4 భాగాలుగా చేసుకోవడం జరిగింది. ప్రొద్దున 5 గంటలకు లేచేవాడిని, 4:45 నుంచి 5 మధ్యలో. ఆ సమయానికి లేచి 5 నుంచి 7 వరకు ఒక భాగంగా ఒక టాపిక్ పెట్టుకునేవాడిని. తర్వాత ఆ 7 నుంచి 9 వరకు వంట చేసుకోవడమా, స్నానకృత్యాలు ఆ పనులు చేసుకోవడమా, లేకపోతే పేపర్ చదవడమా, ఈ 2 గంటలు 1:45 నిమిషాల్లో ఈ పనులు అయిపోవని టార్గెట్ పెట్టుకునేవాడిని. అలాగే 9 నుంచి 1 గంటల వరకు ఒక సబ్జెక్టు పెట్టుకునేవాడిని. అలాగే 1 గంటలకు వచ్చి తినేసి ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 నుంచి 7:30 వరకు ఒక సబ్జెక్టు పెట్టుకునేవాడిని. అలాగే 7:30కి రూమ్కి వచ్చి మళ్ళీ ఒక 1 అవర్ తినేసి అట్లా ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ 8:30 నుంచి 11:30 వరకు ఒక సబ్జెక్టు పెట్టుకునేవాడిని. ఇలా ప్రణాళికాబద్ధంగా ఒక 3 సంవత్సరాలు ఇదే టైం టేబుల్ని మెయింటైన్ చేయడం జరిగింది. నేను ఒక టైం టేబుల్ మనం ఇట్లా మెయింటైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎక్కడున్నా కూడా ఆ సమయానికి ఆ పని కంపల్సరీ చేస్తాం. ఇది మీరు కోచింగ్ లేకుండా ప్రిపేర్ అయ్యారని చెప్పారు కదా, మరి కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవ్వడం మీకు కష్టం అనిపించలేదా? మళ్ళీ కనీసం ఎట్లాంటి పుస్తకాలు చదవాలనే విషయాన్ని మీరు ఎలా నేర్చుకోగలిగారు, ఎక్కడ మీరు తెలుసుకోగలిగారు? ఈ విషయాలు మాకు శ్రోతలకు కొద్దిగా అందిస్తారండి. తప్పకుండా. అయితే నిజానికి కోచింగ్ అవసరమా అంటే ఇప్పుడిప్పుడే ఇందులోకి అడుగు పెట్టిన వాళ్ళకి నిజానికి కొద్దిగా పరిజ్ఞానం మరీ కొద్దిగా కూడా ఉండాలని వాళ్ళకి అవసరమే. కానీ ఎంతో కొంత దాని మీద ఇంతకుముందు చదివి ఉన్న వాళ్ళు, ఇంతకుముందు రాసున్న వాళ్ళు వాళ్ళకి మాత్రం అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ కోచింగ్ ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా అది ఎప్పుడంటే నోటిఫికేషన్కి 6 నెలల ముందు తీసుకొని ఉండాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కోచింగ్ వెళ్ళి మనము ఎగ్జామ్ 4 రోజుల ముందు వరకు వాళ్ళే చెప్తుంటే మనం దాన్ని ఎప్పుడు రివిజన్ చేసుకోగలుగుతాం అనేది ప్రశ్న. ఒకవేళ మీరు అట్లా కూడా తీసుకోవాలనుకుంటే ఆఫ్లైన్ కోచింగ్ కన్నా ఆన్లైన్ కోచింగ్ చాలా ఉత్తమం. కొందరికి ఒకవేళ కోచింగ్ వెళ్దామన్నా కూడా
పరిస్థితులు బాగాలేని వాళ్ళు ఉంటారు, ఆర్థికంగా కానీ, సమయపాలన కానీ, లేకపోతే ఇంట్లో గృహిణీలు కానీ, వీళ్ళకు వెళ్ళనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా తర్వాత మనకు ఆన్లైన్ చాలా అవకాశాలు పెరిగినాయి. అందుకే ఆన్లైన్లో వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ ఆన్లైన్లో వినొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్లైన్లో వింటే మనకు తెలిసిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆఫ్లైన్ అయితే మనకు తెలిసిందైనా తెలియందైనా కంపల్సరీ అక్కడ కూర్చోవాలి. ఆన్లైన్ అయితే మనకు తెలిసింది స్కిప్ చేస్తూ వినొచ్చు. ఆ విధంగా ఆన్లైన్ తీసుకుంటే సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి నిమిషం ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. అందుకే ఆన్లైన్లో తీసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. అలాగే పుస్తకాల విషయానికి వచ్చే వరకు నేను 2014లో ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్ళిన తర్వాత నాకు కూడా కొత్తగానే ఏ పుస్తకం చదవాలి ఏం చదవాలి అయితే నాకు కూడా కొత్తగానే మా సీనియర్లు కానీ మా క్లాసు వాళ్ళు కానీ అప్పటికే వాళ్ళు బీఎడ్ చేసి ఉండడము, వాళ్ళు కొన్ని ప్రామాణిక పుస్తకాలు చదువుతుండడము, మా ప్రొఫెసర్ల సలహాలు తీసుకోవడము, మళ్ళీ దాంతోపాటు అందరి సలహాలతో పాటు మనం ఒక 4 పుస్తకాలను తీసుకొని ముందల పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంటుంది. దీంతో పాటు మనం ముఖ్యంగా చేయాల్సింది, చాలా మంది తప్పు చేసేది ఎక్కడంటే మనం చదువుతుంటే కొన్ని క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, గత ప్రశ్న పత్రాలు ఉంటాయి. వాళ్ళు చదివిన తర్వాత గత ప్రశ్న పత్రాలు చూస్తుంటారు చాలా మంది. ప్రాక్టీస్ బిట్స్ కూడా చదివిన తర్వాత ఎగ్జామ్కి ముందు చేస్తుంటారు. అలా చేయకూడదు ఎప్పుడైనా సరే. మనం గత ప్రశ్న పత్రాలను చూసిన తర్వాతనే ప్రారంభించాలి చదువుని. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి లోతుగా అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి పై అడుగుతున్నాడు, మనం ఎక్కడి వరకు చదవచ్చు, ఎక్కడి వరకు లోతుగా వెళ్ళొచ్చు, పైనే చదవాలి అనేది మనకు పూర్తి అవగాహన. దాంతోపాటు ఒక ఎగ్జామినర్ ఒక ప్రశ్నాపత్రం తయారు చేసే వాళ్ళ నాడి మనకు దొరుకుతుంది. అక్కడ వాళ్ళు ఏం కోరుకుంటారు మన నుంచి అనేది మనకు గత ప్రశ్నాపత్రాలు చూసినప్పుడే అర్థమవుతుంది. అందుకే మనం ఫస్ట్ గత ప్రశ్నాపత్రాలని చూడాలి. దాంతోపాటు చదవడము, దాంతోపాటు రాయడము, మననం చేసుకోవడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు దీంట్లో. ప్రస్తుతం మీరు 4 జాబ్లకు ఒకేసారి సెలెక్ట్ అయ్యి డిగ్రీ లెక్చరర్గా జాబ్ని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే మీ అనుభూతి ఎట్లా ఉంది? మీ అనుభూతిని మా యువ శ్రోతలతో ముఖ్యంగా పంచుకుంటారు. తప్పకుండా సార్. నిజానికి ఈ విజయం నేను సాధించినప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో ఆ రోజు కన్నా నేను ఇంటికి వచ్చి మా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ లోపల దీనికన్నా 100 రెట్ల ఆనందం ఉంది. అంటే వాళ్ళ కష్టం మొత్తం అప్పటితో మర్చిపోయారు వాళ్ళు. అది మనకు కలగాలంటే ఎప్పుడైతే మనం సాధిస్తామో అప్పుడు కలుగుతుంది. ముఖ్యంగా యువతకైతే సమయము, ప్రణాళిక ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం సెట్ అయిపోతాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను ప్రస్తుతం డిగ్రీ కాలేజ్లో సెలెక్ట్ అయ్యాను కాబట్టి నా ముందున్న ఫస్ట్ టార్గెట్ ఏంటంటే విద్యార్థులని, డిగ్రీ కాలేజ్ విద్యార్థులని మంచి నడవడికలు మార్చడంతో పాటు వాళ్ళకి సబ్జెక్టు చెప్పడంతో పాటు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఎంట్రన్స్లో ఎగ్జామ్ రాయించి నా విద్యార్థులు ప్రతి సంవత్సరం ఒక 3-4 అయినా ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ పొందితే ఆటోమేటిక్గా వాళ్ళే సెట్ అయిపోతారు. మనం చెప్పనవసరం లేదు. ఇక వాళ్ళకు ప్రణాళిక కానీ మనం ఇలా చదవాలి అలా చదవాలి అని చెప్పడం కానీ ఇదంతా ఏం అవసరం లేదని నా అభిప్రాయం. అందుకే నా విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశం పొందడానికి నేను శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. ఇంకొకటి ఏంటంటే యువతకు మనము బయట వాళ్ళని చూసి మోటివేట్ పొందడంతో పాటు మన అంతర్గతంగా మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. బహిర్గత ప్రేరణతో పాటు అంతర్గత ప్రేరణ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అందుకే మనం ఎప్పుడైనా సరే యూట్యూబ్ కానీ మోటివేషన్ క్లాసు వింటుంటే మన అంతర్గతంగా మన పరిస్థితులను అర్థం చేసుకుంటూ జాబు రాకపోతే ఎట్లుంటుంది, వస్తే ఎట్లుంటుంది, మన జీవితం ఎట్లుంటుందని అంతర్గతంగా మనమే ఎప్పుడైతే మోటివేట్ అవుతామో అప్పుడు మనది జీవితకాలం ఉంటుంది. అదేవిధంగా చదివేటప్పుడు మనం ఎప్పుడైనా సరే స్ట్రెస్కి గురవద్దు. మనము చదువుతో పాటు మనకు నిద్ర, ఆహారం, నీరు ఇవి సమపాలల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం చదివింది మన మెదడుకి ఎక్కుతుంది. మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది లాంగ్ టర్మ్లో కూర్చోకుండా నోటిఫికేషన్ రాగానే కూర్చొని నైట్ అవుట్లు చేస్తుంటారు అన్నట్టు. నైట్ అవుట్లు చేసి నాకు తెలిసిన మిత్రులు ఒక 2 మిత్రులు ఉన్నారు, చాలా మంచిగా చదివేవాళ్ళు. కానీ ఇట్లానే నైట్ అవుట్లు చేసి లాస్ట్ మూమెంట్లో ఆరోగ్యం బాగాలేక ఒక ఎగ్జామ్ రాసి ఒక రాయలేకపోయారు. అందుకే చాలా మళ్ళీ మనం ఎగ్జామ్ టైంలో ఎక్కువ కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. వాటర్ తీసుకోవాలి, గంటకు ఒకసారి బయటకు వెళ్తూ ఉండాలి, 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. ఇట్లా ఇవి చిన్నగా అనిపించవచ్చు కానీ మన చదువు పైన కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా
మనం దూరదృష్టితోని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ టైంలో మాత్రం. మీరు గత సంవత్సరం ఏం చేసిరా సంబంధం లేదు, ఈ నోటిఫికేషన్కి ఒక నెల రోజుల ముందు మీరు ఎట్లుంటారు అనేది నీ జాబ్ని డిసైడ్ చేసి ఉంటుంది. మీ మానసిక పరిస్థితి ఆ గంటలో, ఆ ఎగ్జామ్ రాసే 3 గంటల్లోనే మీ జీవితం మొత్తం డిసైడ్ అయి ఉంటుంది. అందుకే మీ మానసిక పరిస్థితి ఆ శారీరకంగానే కాకుండా మీ మానసిక పరిస్థితి ఎంత బాగుంటే అంత మీరు విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. అంటే శారీరక పరిస్థితే కాకుండా మానసిక పరిస్థితి కూడా చాలా ఇంపార్టెంట్. శారీరక పరిస్థితి మానసిక పరిస్థితి పైన ఎఫెక్ట్ చూపుతుంది డెఫినెట్గా. ఇప్పుడు మీరు నియామక పత్రాన్ని కూడా అందుకున్నారు. అయితే మీరు డిగ్రీ లెక్చరరే కాకుండా ఇంకా మీ ముందున్న లక్ష్యాలు ఇంకేమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి నేనైతే గ్రూప్స్ సైడ్ అటు సైడ్ కాకుండా ఆల్రెడీ నేను ఒక 80% వరకు సాహిత్యపరంగా, అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను సాహిత్యపరంగా ఎలాంటి ఇచ్చినా నేను ముందుకు వెళ్ళగలుగుతాను, నేను చదివి ఉన్నాననే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే మళ్ళీ కొత్త సబ్జెక్టు, కొత్త రూట్ కాకుండా దీంట్లోనే డిగ్రీ లెక్చరర్, జనరల్ డిగ్రీ లెక్చరర్ పోస్టులు పడే ఉన్నాయి, అవకాశం ఉంది. మొన్న లాస్ట్ టైం వెబ్ నోట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 27 తెలుగు పోస్టులు ఉండే, అవి నెక్స్ట్ ఒక 6 నెలల్లో పడే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ ప్రొఫెసర్ పోస్టులు కూడా పడే అవకాశం ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు చాలా ఉన్నాయి ప్రొఫెసర్ పోస్టులు. దానికోసం దానిపైనే దృష్టి పెడదామని తెలుగు సైడే ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా తెలుగు సైడు ఉన్నత ఉద్యోగం ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా రీచ్ అధ్యయనం పైన మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఇటు సైడే వెళ్ళాలనుకుంటున్నా. ప్రొఫెసర్ పోస్ట్ వరకు చూసి అటు సైడ్ ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను. మీ కృషి, మీ పట్టుదల అన్నీ కూడా ఈరోజు సఫలీకృతమైనాయి. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఆకాశవాణి తరఫున, మా శ్రోతల తరఫున మా అభినందనలు. మరియు అంటే యువ శ్రోతలకి, ముఖ్యంగా యువ శ్రోతలకి మీరు ప్రేరణగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ధన్యవాదాలు.